ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగదా? అంటే రోడ్డుని మొత్తం విశాఖ జిల్లా మొత్తం అంతా ఆనాడు స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసినటువంటి అట్లాగా ఆ ప్రజలంతా రోడ్డు మీదకి వస్తే కానీ న్యాయం చేయరా? ఏం రాచరికంలో ఉన్నారు? ఎక్కడ ఉన్నాం? మన పక్కన ఉన్న పాకిస్తాన్లో లేం కదా, ఆ పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో లేం కదా, ఆ పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కూడా లేం కదా, నేపాల్లో కూడా చూసాం కదా, ఊరుకులించి కొట్టారు. అట్లాంటి సమస్య మనకు అవసరమా? మన ప్రభుత్వాలు ప్రజలకు వారధిగా ప్రజల పన్నులతోటి బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలకి సేవ చేయవలసిన అవసరం ఉన్నదా లేదా అనేది ఆలోచన చేయవలసింది ఈ ప్రభుత్వాలే, ఈ కంపెనీ యాజమాన్యాలే. ఏదైతే కార్మికుల యొక్క పన్నులు, కార్మికుల యొక్క టిఏడిఏలు మింగేసినటువంటి కంపెనీ పైన చర్యలు తీసుకోండి. ఇమీడియట్లుగా వాళ్ళకి 10 నెలల జీతాలు వేయండి, వేసి వాళ్ళకి పక్కన నిలబడండి, వాళ్ళ పక్కన ఉంచండి. లేదు అనుకుంటే లాక్కోండి, ప్రభుత్వం లాక్కొని చర్యలు తీసుకొని 750 కుటుంబాలకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళండి. ఈరోజు ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు టీవీ ద్వారా చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.